మరి యేసు ప్రభువారు మంచి దేవుడని, ఆయన గొప్ప దేవుడని చాటి చెప్పడానికి మేము చాలా దూర ప్రాంతం నుంచి ప్రాంతానికి రావడం జరిగింది ప్రియులరా. మరి యేసు ప్రభువారు మరి నిజముగా ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, అయ్యా నేను కుష్ఠరోగంతో బాధపడుతూ ఉన్నాను, నా భార్య పిల్లలు నన్ను ప్రేమించడం లేదు, వాళ్ళు నన్ను ఇంట్లోనికి రానివ్వడం లేదు కనుక నేను ఒక అనాథాశ్రమంలో ఉంటున్నాను. దగ్గర వాళ్ళు ధనవంతులు బంధువులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు, కానీ ఈరోజు నా బ్రతికరగా అయిపోయిందని చెప్పి, అయితే నువ్వేం కోరుకుంటున్నావు నా దగ్గర నుంచి అని అడిగాడు. యేసు ప్రభు వాళ్ళకి అడిగి అంటున్నా, ప్రభువా ఈ కుష్ఠరోగం నాలో నుంచి తీసివేస్తానని నేను ఎంతో నీ మీద విశ్వాసంతో వచ్చానయ్యా అని చెప్పి ఆ కుష్ఠరోగంతో బాధపడుతున్న వ్యక్తి ప్రియులరా యేసు దగ్గర వేడుకున్నాడు, బ్రతిమలాడుకున్నాడు. యేసు ప్రభువారు చెప్పారు, అయితే నీకు విశ్వాసం ఉందా, తప్పక నీలో కుష్ఠరోగము దూరం అయిపోవునుగాక అన్నారు. వెంటనే ఆయన స్వస్థత పొందుకున్నాడు. మరి కుష్ఠరోగం అంతా మొట్టమయమైపోయింది. ఎందుకనంటే యేసు ప్రభువారు 2026 సంవత్సరాల కిందట ఈ లోకానికి వచ్చి ఆయన గుడ్డి వారికి చూపునిచ్చారు, చెవిటి వారికి వినుకడినిచ్చారు. అలాగే మరి మరి నడవలేనటువంటి వారు కుంటి వారికి నడకనిచ్చినటువంటి గొప్ప దేవుడు కనుక అలాంటి మంచి దేవుడు మరి ఈరోజు మేము తెలుసుకున్నాం. ప్రతి ఒక్క మనిషి కూడా పాపంలో పుడుతున్నాడు, పాపములోనే చనిపోతున్నాడు. పరిశుద్ధునిగా మారాలని ఏ ఒక్క కోస కూడా లోపల అనుకోవటం లేదు. అయితే ఇదంతా కూడా మీరు అనుకోవచ్చింది ఒక మతమని. నా ప్రియమైన రాజుకోడూరు గ్రామస్తులు, నా అక్క చెల్లమ్మలకు చెప్పవలసింది ఏంటంటే, ఇది ఒక మతము కాదు. నీ మతి మారాలంటే, నీ మరణం మారడానికి మాత్రమే ఈ మాటలు. మతి స్థిమితం చేసేటువంటిదే క్రీస్తు ప్రేమ. ఇదొక మతము కాదు, ఇదొక మంచి మార్గం మాత్రమే. ఈ మార్గము చాలా మంచి మార్గము. ఇప్పుడు మీరు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, అత్త కోడలు సీరియల్ చూస్తూ ఉంటారు. ఆ సీరియల్ చూసి కోడలకు నేను ఎలా చేస్తే బాగుంటుంది, అత్తకు నేను ఎలా చేస్తే బాగుంటుంది కోళ్ళకు నేను ఎలా చేస్తే బాగుంటుంది అత్త. వీళ్ళు ఒకరి మీద ఒకరు విలన్స్ అయిపోయి ఆ కాపురాల్లో చిచ్చులు పెట్టేసుకొని మీ మట్టికి మీరే పాపంలోకి వెళ్ళిపోతూ అశాంతిలో జీవిస్తూ అశాంతిలో మగ్గిపోతూ చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతాను మేము చెప్పం, కానీ ఇది ఒక మంచి మార్గం అని మాత్రం మేము చెప్పగలం. హల్లెలూయా. ఎందుకంటే సచ్చిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళిపోతే ఎవడో తెలుసు, మేమైతే చెప్పగలం మాకు పరలోకం ఉందని. యేసు ప్రభు వారు ప్రకటన గ్రంథంలో ఆయన ఏమన్నారంటే, ఎవరైతే నా స్వరము విని తలుపు చేస్తారో వారి ఇంట్లోనికి నేను వచ్చి నేను వారితో భోజనము చేస్తానని చెప్పాడు. హల్లెలూయా. కనుక ఆయన పిల్లలైనటువంటి మన జీవితాల్లో ఈరోజు ఈ ప్రాంతానికి మనందరం వచ్చామంటే దూర ప్రాంతం దానికి కలిగిన కారణం యేసయ్య ప్రేమ మనల్ని అందరినీ బలవంతం చేసింది. చప్పట్లు కొడదామా? యేసయ్య ప్రేమ మనల్ని ఏం చేసిందండి? బలవంతము. ఏ ప్రేమ కూడా, ఒక అమ్మ ప్రేమ, ఒక నాన్న ప్రేమ, ఒక చెల్లి ప్రేమ, ఒక తండ్రి ప్రేమ, ఒక అన్న ప్రేమ, ఇవన్నీ ఫైనాన్షియల్ ప్రేమలు కాదా? అవునా? అన్న సేరట్టకపోతే ఆడ పండగ సేరట్లేదు, చెల్లి అల్లం మానే నీ చెల్లి రాలేదా? అదనమాట. తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, అన్న కుండునా నీ ప్రేమ, అన్న తండ్రి కుండునా నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో 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 మధురం, నీ ప్రేమ ఎంతో 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 మధురం, యేసయ్యా అతి మధురం.
అండి యేసే ప్రేమ. ఆయనకున్న ప్రేమ ఒక తండ్రికి కూడా ఉండదండి. ఆయనకున్న ప్రేమ ఒక అన్నకి కూడా ఉండదండి. ఆయనకున్న ప్రేమ ఒక భర్తకు కూడా ఉండదండి. ఆయనకున్న ప్రేమ భార్యకు కూడా ఉండదండి. అంత గొప్ప ప్రేమ యేసయ్య ప్రేమ అండి. ప్రేమ యేసయ్య ప్రేమ. మనం ఎక్కడికి వచ్చాం? రాజుకోడూరుకి వచ్చాం. రాజులన్నా రాజులకు రాజు వచ్చాడన్నయ్య, రాజులకు రాజు వచ్చాడన్నయ్య. అదనమాట. అలాగ మేము అక్కడ బయలుదేరి ఇలాగ యేసుక్రీస్తు నామములో ఈ రాజుకోడూరు ప్రాంతానికి వచ్చి మేమందరం కలిసి ఎవరిలో కరెంట్ తీసుకొని శుభ్రంగా వాడేసుకొని మా మేకపుల్లో పెట్టేసుకొని ఎక్కడ పెట్టి మా మాటలు ఈ ఊరికందరికి విత్తనాలుగా జరుగుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మేము మత మార్పుల కోసం రాలేదండి. ఇది మతం కాదండి. అమ్మా చెల్లి చూడు, నా వైపు చూడమ్మా అని చెప్తున్నాడు. మతం కాదు, ఇది ఒక మార్గం అంతే. అన్న నమ్ముకున్నాడు, నా మార్గంలో వచ్చేసావు అనుకో, నువ్వు కూడా పరలోక రాజ్యానికి వారసురాలు అయిపోతావు. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఎప్పుడు కూడా ఈ రాజ్యము శాశ్వతమైన రాజ్యము కాదు. మనకు ఒక రాజ్యం ఉంది, నిత్య రాజ్యం. యేసు ప్రభు చెప్పాడు, ఇదిగో కోసం నేను వెళ్తున్నాను, మీకోసం నేను వెళ్ళి అక్కడ బంగారం అపార్ట్మెంట్ కడతాను. ఏ అపార్ట్మెంట్ అవి? అక్కడ ఆకలి ఉండదు, దప్పకూడదు, ఏడుపడదు, సేవల్లో భర్త వచ్చి పడతాడు పెడతాడని బాధ, వంట పని చెల్లం హ్యాపీగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అక్కడ చెల్లమ్మకి రెస్ట్. స్వామి గారు చెల్లం గేటట చేరట్లేదట. చెల్లమ్మకి అన్ని ఏరట్లేదట, చేరట్లేదు. అందుకే ఈరోజు మనందరికి కూడా ఎందుకు ఒక నిరీక్షణ ఉంది. అన్నీ చేరకపోయినా పర్వాలేదు, మనకి వేస్తున్నాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. చెల్లమ్మ 2 గుడ్లు వేసి పెట్టకపోయినా పర్వాలేదు, వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని మనం ఎక్కడికి వచ్చామంటే రాజుకోడూరు వచ్చాం. ఎక్కడికి వచ్చామండి? రాజుకోడూరు వచ్చాం. వచ్చి ఇక్కడ మనం ఏం చేసామండి? సువార్తని ప్రకటించాం. మన విత్తనాలు జల్లం కనుక దానికి నారు పోసి నీరు పోసి ఆయన ప్రభు అయినా